పాప. అయినా కూడా వీళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారు? బికాజ్ ఆఫ్ నెగ్లిజెన్సీ, గవర్నమెంట్ నెగ్లిజెన్సీ. ఇన్స్టిట్యూట్లో ఇన్ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళకపోవడం, హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం. ఇది నెత్తు నోరు బాదుకొని మేము ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పినా తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు. పైనుంచి వచ్చిన డైరెక్షన్ మీరు 3 కాళ్ళు అని చెప్పండి, 3 కాళ్ళు అని చెప్పండి, వద్దు 4వ కాళ్ళు చెప్పొద్దు. ఫస్ట్ నుంచి ఒకటే, బయటకు వెళ్ళిపోయారు. ఇదంతా దేనికి అంటే ఎందుకనంటే మా గిరిజన పిల్లలకి ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సి వస్తుందని, అంతే. ఏం కాదు. ఇంత క్లియర్ కట్ గా గవర్నమెంట్ రిపోర్ట్ లోనే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే డీడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే క్లియర్ గా ఉంది గవర్నమెంట్ నెగ్లిజెన్సీ అని తెలిసిపోతుంది. కానీ వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు గిరిజనులకి ఏదన్నా జరిగితే ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఈ రోజు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాము. పాపం కలెక్టర్ గారికి ఎంత ఒత్తిడి ఉందో చూస్తేనే అర్థమైపోయింది.